ఉడికించేస్తున్నారు కాదు, రాజావారు వేయించేస్తున్నారు అనాలి. ఈ పల్లీలు అమ్ముకునే దాన్ని పెళ్లి చేసుకుని మహారాణి చేశా. అప్పటి నుంచి నేను వేయించడం, ఇది వాయించడం, ఇదే సరిపోతుంది. ఏమిటి మీ మాటలు? నేను ఈ కోటకి రానంటే కోటలో ఉండాలి, కోటంత ఉండకూడదు. ఇవన్నీ కాదు, మీరు ఏం చేస్తారో తెలీదు. మొదటి విడతలో 2 పిల్లలు, రెండో విడతలో 4 పిల్లలు కాదు. ఎప్పుడు నీ విడత గురించేనా? ఈ ఉడత గురించి ఆలోచించవా? ఈ ఉడత గురించి తెలిసి ఒక చెట్టు బెరడును తీసుకొచ్చాను. దాని వాసన చూసినచో నీలో చలనం కలుగును. చెట్టు బెరడ కాదు కదా, నువ్వు చెట్టే తెచ్చి ముక్కులో పెట్టినా నిన్ను చూస్తే ఏ చలనం రాదు. అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. బాహుబలిలో దున్నపోతో యుద్ధం చేసిన రానా నన్ను చేసుకుంటా అన్నాడు. నీతో యుద్ధం చేసి మళ్ళీ నిన్ను ఎందుకు చేసుకుంటాను? సరే మా మహామంత్రుల్ని పిలిపించండి. మంత్రి మంత్రి ఎంతసేపు నుంచి అరుస్తున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నారు? చూస్తే అర్థం కావట్లేదా? అడవుల్లో మధ్యలో నుంచి వచ్చేసినట్టున్నాడు. అయినా సర్లే, మన రాజ్యం కీర్తి దేశమంతా పాకేలా చేయమని చేశారా? కొంత దూరం పాకింది ప్రభు, మొత్తం గిక్కుపోతుంటే బండి ఎక్కించాం. ఒరే, కీర్తి అంటే మన చెలికెత్తి కీర్తి కాదురా. నువ్వేంట్రా ఆ పొలం దగ్గర ఏవో చిలి పనులు చేస్తున్నావంట? పొలం దగ్గర ఒక అందమైన అమ్మాయి కనబడింది, నేను ఏం చేసినా వద్దనట్లేదు. అది దిష్టి బొమ్మరా దరిద్రుడు. మీరు మరోసారి చెరసాలకు వెళ్ళే వరకు ఈ సరసాలు ఆపరనుకుంటా. మీలాంటోడే యుద్ధానికి వెళ్ళి వెన్ను చూపించొద్దంటే పొట్ట చూపించొచ్చాడంట. మీలాంటోడు అనుకుంటా ప్రభు. నువ్వు ఉన్నావా ఇక్కడే?